క్రికెట్ ఎందుకు చూస్తున్నారో తెలియదా? అయితే ఈ వీడియో మీకోసమే. అరే ఏ టీం వాళ్ళు గెలిస్తే నీకేం వస్తుందిరా అనే వారికి ఈ వీడియో చూసాక వర్త్ అనిపిస్తే షేర్ చేయి. మనం క్రికెట్ని కాన్షియస్లీ మన ఫేవరెట్ టీం అండ్ ఫేవరెట్ ప్లేయర్ గురించి చూస్తాం. బట్ సబ్ కాన్షియస్లీ మనం క్రికెట్ నుండి కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి చూస్తాం. వాటి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, మీరు విన్నది నిజమే. మనం క్రికెట్ చూడడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ నేర్చుకోవడానికి. ఏంటి బ్రో, క్రికెట్ నుండి మనమేం నేర్చుకుందామంటే అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ అన్ని డౌట్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. లెసన్ నంబర్ 1, నథింగ్ ఈజ్ పర్మనెంట్. క్రికెట్ లో ఈ రోజు సెంచరీ చేసిన ప్లేయర్ రేపు డక్అవుట్ అవ్వచ్చు. అంత మాత్రాన ఆ ప్లేయర్ కెరియర్ క్లోజ్ అవ్వదు కదా. అలానే ఈ రోజు నువ్వు ఎన్నో కష్టాలు బాధలు చూస్తుండొచ్చు. బట్ గుర్తుంచుకో, ఏదో ఒక రోజు ఈ బ్యాడ్ డేస్ పోయి గుడ్ డేస్ వస్తాయి. అంటే ఏంటి బ్రో, ఆ గుడ్ డేస్ వచ్చే వరకు వెయిట్ చేయమంటావా అంటే నో. ఎలాగైతే ఒక క్రికెటర్ డక్అవుట్ అయ్యాక తర్వాత మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతారో అలానే మీ బ్యాడ్ డేస్ కి గల రీజన్స్ కనుక్కొని ఒక పేపర్ మీద పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్ అయితే తక్కువ మార్క్స్ వస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ లో ఆ మిస్టేక్స్ రిపీట్ చేయక. సో గుర్తుంచుకోండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్. రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ వల్ల రిషబ్ పంత్ కెరియర్ క్లోజ్ అనుకున్నారు అందరూ. బట్ 2 ఏళ్లు తిప్పి చూస్తే పంత్ 2020 ముందు కన్నా ఎక్కువ ఫిట్నెస్ సాధించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎంతలా అంటే ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైస్ కి ఎల్ఎస్డికి సోల్డ్ అయ్యారు. అంతేకాదు, రీసెంట్ గా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చి వర్తనిపించారు. రిషబ్ పంత్ పట్టుదల మన అందరికీ ఒక ఆదర్శం. ఓటమి నిన్ను చూసి వెక్కిరించిన చెవిటోరిలా గెలుపు వైపే అడుగు వేయాలి. సో క్రికెట్ వల్ల మనకు తెలియకుండానే ఇన్నర్ ఫైర్ కలుగుతుంది, ఏదైనా సాధించాలి అని. సో ఈ పాయింట్ మీకు నిజమే అనిపిస్తే లైక్ చేయండి. లెసన్ నంబర్ 3, యూస్ఫుల్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్. క్రికెట్ లో కెప్టెన్ కూల్ అంటే గుర్తొచ్చేది ఎంఎస్ ధోని. టీం అంతా ప్రెజర్ లో ఉన్న టైంలో కూల్ గా టీం ని నడిపిస్తూ విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో. అలానే కెప్టెన్ ఫైర్ అంటే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. ఇన్ కేస్ ఆపోజిట్ టీం ప్లేయర్స్ లెడ్జింగ్ కి దిగితే కోహ్లీ టీం కి అడ్డంగా నిలబడిపోతారు. వీరిద్దరి నుండి మనం లైఫ్ లో ఎప్పుడు ఎలా ఉండాలి అని ఒక ఐడియా వస్తుంది. అది మాత్రమే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లెసన్ నంబర్ 4, రిడ్యూస్ స్ట్రెస్. మనలో చాలా మంది స్కూల్ అని ఆఫీస్ అని ఎంతో కాస్త స్ట్రెస్ అవుతాం. బట్ క్రికెట్ అనేది మన స్ట్రెస్ తగ్గించడంతో పాటు గుడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో మనం డైలీ వర్క్స్ ని ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్టివ్ గా చేసే అవకాశం ఉంటుంది. లెసన్ నంబర్ 5, సోషల్ ఎంగేజ్మెంట్. క్రికెట్ చూడడం వల్ల ఏడాదికి ఒకసారి కాల్ చేసే ఫ్రెండ్ కూడా అరే మామ మ్యాచ్ గెలిచాంరా అని మెసేజ్ చేస్తారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. బట్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే కేక్ కటింగ్స్ కూడా చేస్తారు. సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.